హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. భుజ్ బంగారం స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయాలి. ఏమంటే ఇప్పుడు 2వ వారం పూజ చేసుకోవాలి 16 సోమవారాల వ్రతంకి సంబంధించి. ఆల్రెడీ 16 సోమవారాల వ్రతం ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమైనా ఉన్నాయా, నైవేద్యం ఏం పెట్టాలి, ఎవ్రీథింగ్ నేను క్లియర్ గా ఒక వీడియో షేర్ చేశానండి. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. తర్వాత పిండి వంటలు చేసుకో తర్వాత ఇంకా అలా గుమ్మంలో ముగ్గు వేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ పనులు స్టార్ట్ చేయాలి. లాస్ట్ వీడియోలో పుట్టమన్నుతో మనం శివలింగం ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పాను కదా, అది ఎలా తయారు చేస్తారు అనేది సింపుల్ గా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న ప్యాకెట్ వచ్చేసి ఎర్రమట్టి అన్నమాట. ఎర్రమట్టి అన్న, పుట్టమన్ను అన్న, జేగేర్ అన్న ఒకటే, కేజీ 70 రూపీస్ ఉంటుంది. ముందుగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు పుట్టమన్ను తీసుకొని అందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని శివలింగం ఆకారంలో తయారు చేసుకోవాలి. కింద పానమటం పెట్టి పైన శివలింగం నార్మల్ గా పెట్టేసుకుంటే సరిపోతుంది. నా డ్రీమ్ లో ఎప్పుడు శివయ్య మెల్లో పాము ఉంటుంది. సో ఆ పామును మాత్రం ఎప్పుడు మిస్ చేయలేదు. అట్లీస్ట్ ఒక 5 పడగలు కానీ లేకపోతే 3 పడగలు కానీ లేదా పాములా చేసైనా శివలింగం దగ్గర ఏర్పాటు చేసుకుంటాను. ఇంకిలా శివలింగం తయారు చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాను. ఎంత టైం అయినా పర్లేదు, పర్ఫెక్ట్ గా శివయ్యని చేయాలి అనుకుంటా. ఇలా మట్టితో శివలింగం చేసేటప్పుడు ఆ టెక్స్చర్ వల్ల ఏమో కానీ చాలా ప్లెజెంట్ గా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకిలా మీతో మాట్లాడుతూ శివలింగాన్ని కూడా తయారు చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పూజ పనులు చేస్తున్నా. ఈ వీడియోలో కంప్లీట్ గా పూజ విధానం గురించి ఏం షేర్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే షేర్ చేశాను కాబట్టి. సో ఇక్కడ జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి. ఇలా పూజ దగ్గరికి పువ్వులు, తమలపాకులు అన్ని అరేంజ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు బిల్వ పత్రాలు కనిపించాయి. ఇది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అదేంటి ఆకులు చూసి హ్యాపీ అయిపోతావు అని అనుకుంటారేమో, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే నా హ్యాపీనెస్ ఉంటదండి. సో ఇక్కడ వైజాగ్ లో బిల్వ పత్రాలు దొరకడం కొంచెం కష్టమేనండి. షాప్ వాళ్ళకి మనం ముందుగానే చెప్పుకొని పెట్టాలి, అలా అయితేనే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. రెగ్యులర్ గా వెళ్ళే షాప్ దగ్గర కాకుండా వేరే ప్లేస్ లో వెళ్ళి తీసుకొచ్చారంట. వాళ్ళు సెట్ మొత్తం కొబ్బరికాయ, అరటిపళ్ళతో పాటు ఈ బిల్వ పత్రాలు కూడా పెట్టించారు. చాలా హ్యాపీగా అనిపించింది. పూజ కోసం అన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ అలానే బిల్వ పత్రాలు కూడా పువ్వుల్లో పెట్టించాను. బిల్వ పత్రాలు, పువ్వులతో స్వామి అమ్మవారిద్దరికి పూజ చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో హారతి ఇచ్చేయాలి. ఇక్కడతో 2వ వారం పూజ కంప్లీట్ అయినట్టే. అండ్ లాస్ట్ పూజ వీడియోలో అన్ని షేర్ చేశాను, కానీ ఈ ఒక్క టాపిక్ మిస్ అయిపోయానండి. ఒకళ్ళెవరో డిఎం లో అడిగితే అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఈ టాపిక్ కవర్ చేయలేదు అని. ఇది మ్యాటర్ ఏంటి అంటే, ఒక సంవత్సరం 16 సోమవారాల వ్రతం చేసుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ అలానే పూజ చేసుకోవాలా, లేకపోతే ఒక సంవత్సరం చేసుకుంటే సరిపోతుందా? ఈ 16 సోమవారాల వ్రతం అనేది ఎవ్రీ ఇయర్ పూజ చేయాలి అని కంపల్సరీ రూల్ అయితే ఏమీ లేదండి, అది మీ ఇష్టము. ఐ హోప్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. పూజ అయ్యేసరికి ఇంటికి చుట్టాలు వచ్చారు. అచ్చు, అత్తయ్య, ఇంకా మనమ్మ, వీళ్ళతో పాటు అమ్మ నాన్న కలిసి మా రిలేటివ్స్ లో ఒక పిన్నికి హెల్త్ బాగాలేదనమాట. సో తన్ని చూడడానికని వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను.
రోజు నేను ఉపవాసం ఉన్నాను. సో వాటర్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇలా తులసి నీళ్ళు తీసుకుంటాను అనమాట. ఏం లేదు, జస్ట్ బాటిల్లోకి వాటర్ ఫిల్ చేసుకొని అందులోనే ఒక 2 to 3 లీవ్స్ వరకు ఈ తులసాకులు వేసి ఒక 5 minutes అలా పెట్టిన తర్వాత తాగుతాను. ఈ రోజు కర్రీ ఏం ప్రిపేర్ చేస్తున్నానో ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాను. క్యారెట్, తర్వాత పొటాటో, క్యాప్సికమ్, బ్రింజలు, టొమాటో ఇవన్నీ వేసి కర్రీ లాగా చేశాను. ఎవ్రీడే నా రొటీన్ ఇలానే ఉంటుందండి. వంట చేసేటప్పుడు వీడియో లైవ్ చేస్తాను. సో వన్స్ లైవ్ అయిన తర్వాత ఒకసారి నా వీడియో నేనే చెక్ చేసుకుంటాను అనమాట. ఏమైనా కరెక్షన్స్ చేయాలా, అంతా కరెక్ట్ గానే ఉందా లేదా చూసుకుంటా. ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఈజ్ నీడెడ్ కరెక్షన్స్ చేస్తాను. లేదు అంతా ప్రాపర్ గా ఉంది అనుకుంటే గనక దెన్ కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను మీకు నా హెయిర్ చూపిస్తున్నాను కదా, హెయిర్ అయితే బాగా సన్నగా అయిపోయి పొడుగ్గా అవుతుందండి. ఇంకొన్ని రోజుల్లో నా బర్త్డే వస్తుంది. సో బర్త్డే మేక్ ఓవర్ గా కొంచెం హెయిర్ కట్ చేయించుదామా అనుకుంటున్నాను, చూడాలి. సో చూస్తున్నారు కదా, అలా హాఫ్ వరకు వంట పని కంప్లీట్ అయింది. అంటే వెజిటేబుల్స్ కొంచెం కుక్ అవ్వాలన్నమాట. దానికి ఒక 15 to 20 minutes ఈజీగా టైం పడుతుంది. ఈ లోపు నెక్స్ట్ డే వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చాను. నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వచ్చేసరికల్లా చక్కగా వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ లో కరివేపాకు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అంతే, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సింపుల్ గా అన్నం సాంబార్ ఆర్ అన్నం రసం కాంబినేషన్ లోనే ఇది ట్రై చేయొచ్చు. లేకపోతే వేడి వేడి అన్నంలో మిక్స్ చేసుకొని తిన్న టేస్ట్ బాగుంటుంది. బగారా రైస్, బిర్యానీ, పలావ్ ఆరెల్స్ చపాతీ, రోటీ, నాన్ ఇలా ఏ కాంబినేషన్ లోనైనా ఈ కర్రీ సూపర్ గా ఉంటుందండి. కరెక్ట్ గా వంట అయిందో లేదో వీళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంకా వీళ్ళు రాగానే అందరికీ అన్నం పెట్టేసా. కర్రీ టేస్ట్ నా ఒక్కదానికే కాదు, వీళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. బట్ నా వంటల్లో ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ఉప్పు కారం చాలా తక్కువ వేస్తాను. రెగ్యులర్ గా తినే వాళ్ళకి ఏంటి పిల్ల ఇంత చప్పగా ఉంటుంది అనుకుంటారు. ప్రతిరోజు చేసే వంటల్లో ఉప్పు కారం తక్కువ వేస్తాను. బయట తిన్నప్పుడు ఇంకా మనం ఎలానో స్టాప్ చేయలేము. ఇంకా అలానే నాన్ వెజ్ కి ఉప్పు కారం ఎక్కువగానే ఉండాలి. వాటిల్లో కూడా వీలైనంత వరకు తక్కువే వేస్తాను అనమాట. సో దట్ ఎక్కువ మసాలాస్ తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ ఏజ్ మ్యాటర్స్. ఇప్పుడు మా పేరెంట్స్ పెద్దవాళ్ళే అండ్ భుజ్ బంగారం చిన్నోడు, వాళ్ళకి ఎక్కువ మసాలా ఫుడ్ పెట్టకూడదు కాబట్టి నేను అలా అలవాటు చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ భుజ్ బంగారాన్ని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి వెళ్ళాము. సో వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మేము నర్సరీకి వచ్చాము. రెగ్యులర్ గా మేము మద్దిలపాలెం నర్సరీకి వెళ్తూ ఉంటాం కదా, అక్కడికే వచ్చాము. మా అమ్మ ఎప్పటి నుంచో అరేకా పామ్ చెట్టు కావాలి అంటుంది. ఆ ఒక్క చెట్టే కదా తీసుకుందామని చెప్పేసి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక మా అమ్మ దాదాపుగా ఒక 3 నుంచి 4 మొక్కల వరకు తీసుకుంది. అంటే 2 అరేకా పామ్స్ తో పాటు ఒకటి గన్నేరు చెట్టు, ఇంకొకటి రోజ్ ప్లాంట్ అన్నమాట. గుత్తు గులాబీ మొక్కలని వస్తున్నాయి కదా, లాస్ట్ టైం నేను కడియం నర్సరీ నుంచి తెచ్చాను.
ఒక 6-7 మంత్స్ వరకు బాగానే ఉన్నాయి, ఆ తర్వాత అవి పాడైపోయాయి. సో ఇప్పుడు సేమ్ అలాంటిలోనే పింక్ కలర్ ఉందని చెప్పేసి ఒకటి తీసుకున్నాము. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నేను మొక్కలు పెంచేటప్పుడు ఏదైనా కొత్త మొక్క తీసుకోవాలి అంటే అది మహా అయితే 20 నుంచి 50 రూపాయల లోపు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఏ మొక్క తీసుకోవాలన్నా అది మినిమం 60, 70, 80 రూపాయలు లేదా 100, అంతకన్నా తక్కువలో అయితే ఏవీ లేవు, కానీ అన్ని ఎక్కువ రేట్లలోనే ఉన్నాయి. ఆ రోజు తీసుకున్న 4 మొక్కలకి సరిపడా కుండీలు ఇంకా మట్టి అక్కడే తీసుకున్నాను. సో వాళ్ళకే రీపాటింగ్ చేసేయమని చెప్పాను అనమాట. ఓవరాల్ బిల్ వచ్చేసి దాదాపుగా కొంచెం ఎక్కువే అయిందిలేండి. మా నాన్నకు తెలిసినంత వరకు 500 అని చెప్పాము, కానీ ఎంత అయి ఉంటుందో మీరు గెస్ చేస్తే కమెంట్స్ లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో. ఇదండి నేను తీసుకున్న కుండీలు అయితే ఇవే అనమాట. ఆ మొక్కలకి తగ్గట్టు పెద్ద సైజ్ కుండీలే తీసుకున్నాను. సిరామిక్ కుండీలు మంచి డిజైన్స్ లో ఉన్నాయి, కాకపోతే మనకు నచ్చిన డిజైన్ మరీ హై బడ్జెట్ లో ఉందన్నమాట. సో వద్దులే అని చెప్పేసి నార్మల్ ప్లాస్టిక్ కుండీలే తీసుకున్నాను. ఇవి తక్కువ ఏం కాదండి, ఒక్కొక్కటి 120, 150 ఆ రేంజ్ లో ఉన్నాయి. అండ్ అలానే అక్కడ మట్టి ఫిల్ చేస్తున్నారు కదా, అది కేజీ 10 రూపీస్ అంట. అందులో ఒక 5 కేజీలు అయితే సరిపోతుంది అనుకున్నాను, కానీ 32 కేజీలు పట్టిందండి 4 కుండీలకి. మొక్కలన్నీ రిపోర్ట్ చేసిన తర్వాత తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ నేను ఒక క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. లాస్ట్ వీకెండ్ మేము సతమానం సిల్క్స్ కి వెళ్ళాము. అక్కడ కలెక్షన్ బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం వీవర్స్ మిస్టేక్ సారీస్ ఉంటాయి కదండి పట్టువి. సో పట్టు సారీస్ మీద 50 to 60% డిస్కౌంట్ ఉందని విన్నాము. ఇంకా అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చాము. కలెక్షన్ అయితే నిజంగానే బాగుంది, కాకపోతే కస్టమర్స్ ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదేమో అనిపించింది. ఇప్పుడు ఏదైనా ఒక సారీ మనకి నచ్చి అది కొన్నాం అనుకున్నప్పుడు ఒకసారి డ్రేప్ చేసి చూస్తాం కదా. సో ఒక్కసారి డ్రేప్ చేయండి అన్నా కూడా వాళ్ళు చేయలేదన్నమాట. మీకు చేస్తే మిగతా వాళ్ళకి కూడా అడుగుతారండి, వద్దండి అని చెప్పారు. నాకు అది ఎందుకో అంత కరెక్ట్ అనిపించలేదు. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు, ఫ్యాన్సీ సారీ చూసాను కానీ ఇంకేం తీసుకోలేదు. అమ్మకు మాత్రం ఒక పట్టు చీర ఇంకా అలానే ఒకటి నార్మల్ డైలీ వేర్ సారీ లాంటిది తీసుకున్నాను. పట్టు సారీస్ మీద 50% ఆఫర్ ఉంది. సో అమ్మకి ఈ సారీ వచ్చేసి 3800 కి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది అనమాట, అందుకనే ఇంకా వెంటనే తీసేసుకున్నా. సో ఇలా మా డే అయితే జరిగిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Don't forget to press the bell icon for more videos. And ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.